హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి అటుకులు మిక్సర్ అండి. చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే వచ్చిందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను అటుకులు కూడా. నెక్స్ట్ కరివేపాకు కూడా ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా మంచిగా అయితే ఫ్రై అయిందండి. చాలా ఈజీగా తక్కువ ఆయిల్తో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఓకే, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయినాక మనకు కావాల్సిన అటుకులు అయితే తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని నేనైతే 2 కప్స్ అయితే తీసుకున్నానండి. అటుకుల వల్ల చాలా మంచి యూజ్ ఉందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ అటుకులతో ఏవైనా రెసిపీస్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతామండి. తక్కువ క్యాలరీస్ ఉంటాయండి దీని అటుకుల్లో అయితే. చూడండి, మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇది కలర్ చేంజ్ అయినాక చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఇలా మనం చేతితో ప్రెస్ చేయగానే మంచిగా చూడండి క్రిస్పీగా రెడీ అయిపోయాయండి అటుకులు. ఇలా క్రిస్పీగా ఉన్నప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతాయండి. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు అయితే యాడ్ చేస్తున్నానండి నేను. మనకు కావాల్సిన పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి 70% ఫ్రై అయినాయి అనేటప్పుడు పుట్నాల పప్పును అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఈ పుట్నాలు కాస్త వేగితే చాలండి, మరీ అంతలా అయితే ఫ్రై అవ్వక్కర్లేదు. పుట్నాలు ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అయితే మనకు బబుల్స్లా వస్తుందండి. ఆ బబుల్స్ రాకుండా మామూలుగా ఆయిల్ అయినట్లయితే ఫ్రై అయిపోయినట్లండి. కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి. వీటిని కూడా మంచి కరివేపాకుని పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోద్దండి. ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే మాడకుండా టేస్ట్ భలే వస్తాయండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, మీరు తినే అంత కారం యాడ్ చేసుకోండి. టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకుని వీటిని పచ్చివాసన పోయేటట్లు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు అంతా మంచి ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయినాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఎప్పుడైనా అటుకులు మిక్సీ చేసేటప్పుడు తక్కువ టైంలో చాలా ఈజీగా అయితే మిక్సీ చేసుకోవచ్చండి. మనము ఈవినింగ్ టైం స్నాక్స్లో తినడానికైనా, పిల్లలు స్నాక్స్ బాక్స్ పెట్టడానికైనా, లేదంటే పిల్లలకు తినడానికి ఇవ్వడానికైనా చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా తగులుతుందండి. వాళ్ళు కూడా పల్లీలు అవి ఇవి ఉంటాయి కనుక చాలా బాగా అయితే తింటారండి. చూడండి, మొత్తం మిక్స్ అయినాక ఎలా కనిపిస్తుందో. మిక్సర్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదండి. చాలా స్మూత్గా అయితే ఫ్రై చేయాలండి, లేకపోతే విరిగిపోతుందండి. ఫ్రై అయినాక చూపిస్తున్నానండి. కరకరలాడుతూ చాలా మంచిగా అయితే రెడీ అయిపోయిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.